తీసేసుకున్నాను. అవన్నీ రెడీ చేసేసి పక్కన పెట్టేస్తా. ఇప్పుడు వచ్చేసి బారా మసాలా అదే చేసేదే ఎట్లా అనేసి చూద్దామా. ముందుగా ఎర్రగడ్డ, ఆనియన్, కన్నడలో ఈరుళ్ళి అంటారు. సో కన్నడ రానోళ్ళు తెలుసుకోండి. మన సైడ్ బొరుగులు అంటాం కదా, ఇక్కడ మండక్కి అంటారు, కడ్లేపూరి అంటారు. నేనైతే స్టార్టింగ్లో మండక్కి అని తెలుసు అంటారని తెలుసు, కానీ కడ్లేపూరి అని అంటారనేది నాకు తెలీదు. చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యాను షాప్కి వెళ్ళి. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే బెంగళూరులో కన్నడ వస్తేనే బతకొచ్చు అనేది కల్లా. ఎందుకంటే ఇక్కడ దాదాపు చాలామంది అదర్ లాంగ్వేజెస్ పర్సన్స్ చాలామంది ఉన్నారు. మెయిన్గా తెలుగు వాళ్ళు వచ్చేసి మినిమం 40 to 60% తెలుగు వాళ్ళు ఉన్నారు. సో కన్నడ ప్రజలు అందరినీ ఆదరిస్తారు. సో వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే నన్ను కూడా ఆదరించింది ఆ కన్నడనే. బెంగళూరు మెయిన్గా మీరు ఎంతమంది వచ్చినా, ఏ పని కోసం వచ్చినా బెంగళూరు అనేది మీకు స్థిరంగా ఉండడానికి మీకు కావాల్సినటువంటి అన్ని అవకాశాలని అది ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. చూడండి, ఇది ఆనియన్ వచ్చేసి ఇలా క్లీన్ కట్ చేసుకున్నాను. టమోటో కూడా యాజ్ ఇట్ ఈస్ కట్ చేస్తాను. ఓకే, తర్వాత టమోటో పంట వేసిన వాళ్ళు రేట్లు అయితే భారీగా ఉన్నాయి. ఇది వచ్చేసి 80 రూపాయలు ఈరోజు రేటు. ఒక వారం కింద వీడియో పెట్టినప్పుడు సో 70 రూపాయలు ఉండింది, ఈరోజు 80 రూపాయలు అయింది. మీరు టమోటా పంట పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, మీకు ఎంత ఏ లాభం వచ్చింది ఏమనేసి. ఓకేనా. ఇది కుకుంబర్ అంటే సొరకాయ. ఇది చాలా మంచిది, కడుపులో సలువ చేస్తుంది. ఇది మసాలా ఐటమ్ ఏమైనా తిన్నప్పుడు దీన్ని వాడండి, తినండి. సో బాగా ఉపయోగపడుతుంది. ఓకే, కుకుంబర్ సోతకాయ చాలు, అంత వద్దు, కొంచెం ఎంత కావాలో అంత వేసుకోండి, ఇది చాలు. తర్వాత క్యారెట్ కూడా ఒకటంతా తురిమేస్తాను. కుకుంబర్ మీరు అనుకోవచ్చు వీడియో మీరు వంటల మీద ఫోకస్ పెట్టినాడు, వంటలు చేస్తున్నాడు అనేసి. సో నా మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ పాపులర్ కావాలా, అంతేకాకుండా నా యూట్యూబ్ ఛానల్ అనేది ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాను. సో దయచేసి ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ మీకు లైవ్లో రావాలంటే పక్కనే బెల్ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకుంటే ఆల్, పర్సనలైజ్, కస్టమైజ్ అనేసి వస్తుంది. 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇస్తే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాను అనమాట. సో దాన్ని ఆన్ చేసుకోండి. ఇప్పుడైతే దాదాపు ఫేస్బుక్లో నేను వీడియోస్ పెట్టిన తర్వాతనే నా వీడియోస్ అన్నీ చూస్తాను అన్నమాట. కానీ మీరు ఫేస్బుక్లో చూడని అవసరమే లేదు, యూట్యూబ్లో మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ మాదిరిగానే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో కట్ చేసేదానికంటే ఇట్లా దంచుకుంటే సో కారం అనేది పెరుగుతుంది, అప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. కారం అనేది స్ప్రెడ్ అయ్యేదానికోసము కొద్దిగా లైట్గా దంచుతాను. ఇలా చిత్తడి చేస్తే సరే ఘాటబ్బా. ఇప్పుడు ఒకటేసారి ఇందులోకి స్టార్ట్ చేసేస్తున్నా. ఎర్రగడ్డ, టమోటో వేసేస్తున్నాను. వేసేసి తర్వాత అట్లనే పచ్చిమిరపకాయలు ఇప్పుడు దంచుకున్నాం కదా,
లాంటి అవన్నీ వేస్తాను. పచ్చిమిర్చి చెయ్యి అంతా కారము కారహ కారభ్యోహ. వెరీ గుడ్. ఇలాంటి వంటలు మీలో ఎవరైనా చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్, దయచేసి. మాకే ఇట్లుంటే ఆడోళ్ళు ఎట్లా వంట చేస్తారు? ఓకేనా? బొరుగు. సో ఇవన్నీ తీసుకున్నా కదా, దీంట్లోకి లైట్గా ఉప్పు వేస్తాను. ఉప్పు వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత బొరుగులు వేసుకోవాలి దీంట్లోకి. బొరుగులు మర్మరా అంటారు ఇంగ్లీష్లో, డీప్ మర్మరా ఈ కంపెనీ. చాలా ఓకేనా? బొరుగులు వేసుకున్నాము. ఇప్పుడు అంతా మిక్స్ చేస్తాను. బజ్జీలు బారా మసాలా వేసుకుంటే ఆ బిజినెస్ ఇప్పుడు అట్లా అవుతుంది అనుకుంటాను. ఈ ప్లాన్ ఎవరికన్నా చేయాలని ఉంటే కదా చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ కూడా అవుతుంది. ఓకేనా? ఇందులోకి తర్వాత కొద్దిగా నూనె వేస్తాను. ఆయిల్ కూడా వేయాలి కొద్దిగా. ఆయిల్ సరిపడేంత. ఈయనమ్మ గంటతో మాకు అయ్యే పని కాదు, అది చేతితో తిప్పు. ఓకే. తర్వాత ఇది మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, తురుముకున్నాం కదా, క్యారెట్, కర్బూజా, కర్బూజా కాదు సోతేకాయ, తర్వాత కొత్తిమీర, లైట్గా కొత్తిమీర ఇవన్నీ వేసేస్తానా. ఓకే, ఎట్లా ఉంటుందో ఏమో చూడాల లాస్ట్లో ఫైనల్గా. ఇంకా బజ్జీలు రెడీ కావాలా, బజ్జీలు చేయాలా, దేవుడా టైం అయిపోతుంది పక్క. రెడీనా? ఇది అయిపోయిందంతా. ఇప్పుడు ఫైనల్గా చూడండి, ఇలా ఉంది, కలర్ఫుల్గా ఉంది కదా. ఓకేనా? నిమ్మకాయ పిండాల లాస్ట్లో, టేస్ట్ బాగుంటుంది. నిమ్మకాయ పిండేసరి జాగ్రత్త, ఎందుకంటే దాంట్లోన విత్తనాలు ఉంటాయి కదా, అవి తీసేసి పిండండి, లేదంటే అవి తినేసరి బాగోదు. ఓకేనా? నిమ్మకాయ పిండుతాను. నిమ్మకాయ పిండి బూందీలు వేసేసి పక్కన పెట్టేస్తాను. దీన్ని మనము బజ్జీలు రెడీ చేసుకున్న వెంటనే తినేకి కూర్చోను. ఇది ఇలా ఉంది. ఓకేనా? ఓకే, రెడీ. ఇప్పుడు బజ్జీలు రెడీ చేసుకున్నాం. ఆల్రెడీ నూనె కాలుతా ఉంది. ఓకేనా? కమాన్ గైస్. సో మనం పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఇట్లుంది. నేను చెప్పాను కదా ట్రిక్ ఏమనేసి, క్రంచీగా అంటే స్పైసీగా రావాలంటే మనం ఏం చేయాలంటే కాలేటువంటి నూనె సో ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. కాలే నూనె యాడ్ చేసుకుంటే కరం కరం అనే సౌండ్తో బజ్జీలు వస్తాయన్నమాట. ఓకేనా? నూనె కాలుతా ఉంది కాబట్టి చేయబెట్టలేకపోయినా పెడతా.
పిండి ఏదో డిఫరెంట్గా ఉంది, ట్రై చేద్దాం. మన్నూరులో పిండి మాత్రం లేదు ఇది. ఓకేనా, నూనె కూడా కాలుతూ ఉంది, కాలిందో లేదు చెక్ చేద్దామా. సింపుల్. ఓకే, ఇంకాస్త ఇంకాస్త అయిన తర్వాత మీరు బజ్జీలు వేసుకున్న తర్వాత అది నూనె ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి కంపల్సరీగా అట్లా పేపర్ వేసుకోండి. మీకు నూనె అనేది పీల్చేస్తుంది అనమాట పేపరు. ఓకేనా, బజ్జీలు చల్లని క్లైమేట్లో వేడి క్రంచీ స్పైసీ మిరపకాయ బజ్జీలు విత్ బారా మసాలా. ఓకేనా, ఇప్పుడు నూనె ఆల్రెడీ హీట్ అయ్యింది, హీట్లో ఉంది. ఇలా బజ్జీలు వేసుకోవాలి. నేను దాదాపుగా యాక్చువల్గా మా ఫ్రెండ్స్ ఉండ్రి 1 ఏళ్ళు డ్యూటీలు పోయినారు, కానీ 1 ఏళ్ళతో పాటుగానే మేము చేసుకుంటా అంటే ఇప్పుడు 1 ఏళ్ళు అందుబాటులో లేరు. వేడి బజ్జీలు. సో బజ్జీలు రెడీ. ఇలాంటి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేడి చేసుకోండి ఆయిల్లో. ఓకేనా, ఇప్పుడు ఆల్మోస్ట్ బజ్జీలు రెడీ అయినాయి. దేవేస్తాను. ఇంకా మనూరు శనగపిండి వేస్తే ఇంకా భారీగా వస్తాయి బజ్జీలు, కానీ ఇప్పటికీ కూడా ఇవి బాగానే ఉంటాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, వేసేసి మీకు ఫైనల్గా వీడియో పెడతా. ఓకే, అయిపోయింది ఫ్రెండ్స్, బజ్జీలు రెడీ. వేడి బజ్జీలు రెడీ. చూస్తుంటేనే నోటి నీళ్ళు ఊరిపోతున్నాయి. నేను చూడి తీసుకొస్తాను. చూస్తుంటేనే వేడి బజ్జీలు నోరు ఊరిపోతుంది. ఒక్క నిమిషం. బారా మసాలా విత్ బజ్జీలు స్పైసీగా క్రంచీగా హాట్గా ఉన్నాయి. నాకైతే నోటి నీళ్ళు ఊరిపోతున్నాయి. సో నేనైతే తినిపోతున్నాను. సూపర్ టేస్ట్ వచ్చేసి. నేను ఇన్ని రోజుల నుంచి మేము చేసుకునే దాంట్లో ఇవే సూపర్ టేస్ట్ అనుకుంటాను నాకు తెలిసి. మన వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఇవే సూపర్గా ఉన్నాయనేసి చెప్తారు. నాకైతే ధైర్యం ఉంది. సో మీకు కూడా కావాలంటే ఇలా స్పైసీగా చేసుకొని తినండి. అంతేకాకుండా నా వీడియోస్ మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పి కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఓకేనా, నేను మీ మీద నమ్మకంతోనే వీడియోస్ చేస్తున్నాను. నాకు యాక్చువల్గా 600 నుంచి 800 మంది ఫేస్బుక్లో ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఇప్పటివరకు కేవలం 35 మాత్రమే సబ్స్క్రిప్షన్ వచ్చినాయండి. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, నాకు సబ్స్క్రిప్షన్ కావాలా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.